ములుగు జిల్లా మున్సిపాలిటీ విషయంపై సీతక్క గవర్నర్ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ములుగు గ్రామ పంచాయతీ విషయంపై వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన గవర్నర్ ఈ విషయంపై ఢిల్లీకి నివేదిస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా జైనూరు విషయంపై గవర్నర్ ఆరా తీశారని వివరించారు. మీడియా సోదరులకందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన రాష్ట్ర గవర్నర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా మా ములుగుకు సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేషన్ వారికి అందజేయడం జరిగింది. అది ఆనాడు 2022లో 2022లో నాటి గవర్నమెంటు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ ములుగును మున్సిపాలిటీగా చేస్తూ ఒక బిల్ పెట్టడం జరిగింది. ఆ బిల్లు చాలా రోజులు 2022లో బిల్లు పెడితే మరి ఆ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడం జరిగింది. మేము తెలుసుకుంటే ఆ గవర్నర్ గారి కాడ నుంచి మళ్ళీ రాష్ట్రపతి వరకు వెళ్ళడం జరిగిందని. కాబట్టి మా ములుగును మున్సిపాలిటీ చేస్తూ పంపినటువంటి ఆ బిల్లుకు తొందరగా మరి ఆమోదం తెలిపి ఇవ్వాలని వారిని కోరడం జరిగింది. ఆ బిల్లుతో పాటు ఇంకా 4-5 బిల్లులు గత గవర్నమెంటు పంపడంతో మా ములుగు మున్సిపాలిటీ బిల్ కూడా పెండింగ్లోనే ఉంది. దీన్ని వారి దృష్టికి తీసుకెళ్తే వారు సానుకూలంగా స్పందించి తొందరలోనే వెరిఫై చేసి పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్లో జరిగినటువంటి సంఘటనను కూడా మరి వారు అడిగితే వారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. శాంతియుత వాతావరణాన్ని అక్కడ తీసుకురావడం కోసం కృషి చేస్తూనే అక్కడటువంటి ఆదివాసీ ప్రజల యొక్క సమస్యలు ఇబ్బందులు కూడా వారు తెలుసుకోవడానికి ఆదిలాబాద్ జిల్లా కూడా ఒకసారి పర్యటించడానికి రావడానికి వారు కూడా సిద్ధపడ్డారు. మేము కూడా ఒకసారి వీలైతే గవర్నర్ అంటేనే గిరిజన ప్రాంతాల ప్రత్యేక పాలనా అధికారి వారికి ఉండేటువంటి అప్పుడు 5th షెడ్యూల్ లేదు. సో వారిని గతంలో మన ములుగు రావడం జరిగింది. ఈసారి ఆదిలాబాదు తర్వాత నాగర్ కర్నూల్లో మరి చెంచు ప్రాంతాన్ని కూడా వారు సందర్శించారు.